హాయ్ అండి అందరికీ. ఈరోజు కమ్మనైన టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తా, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైనాక 15 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చినాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి 300 గ్రాముల టమాటాలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకే 1/2 స్పూను సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోకే 10 వెల్లుల్లిలు పొట్టు తీసినవి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత గుప్పెడు పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోండి లో ఫ్లేమ్లో. ఇది దగ్గరకు అయినాక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు అయితే అది దగ్గరకు అయిపోతుంది. చూడండి, ఇట్లా దగ్గరకు అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చీలు అలాగే టమాటా ఉడికించుకున్నాం కదా మిశ్రమం, అవి 2 మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు అలాగే మినపప్పు, 4 దంచిన వెల్లుల్లిలు, అలాగే ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా పచ్చడి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకుంటే మన టమాటా పచ్చడి రెడీ అన్నమాట. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. Thank you for watching. Please subscribe to my channel.